వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇటీవల కాలంలో కొంతమంది ఒక ఆయనేమో పాదయాత్ర అంటూ మొదలుపెట్టాడు. అది కూడా కేవలం ఈ ఏజెన్సీ ఏరియాల్లోనే తిరుగుతూ పాదయాత్రను మొదలుపెట్టాడు. ఇంకొక ఆయనేమో ఖమ్మం జిల్లా నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా ఎవరిది, బాపట్ల ఎవరిది, విజయవాడ ఎవరిది, తూర్పుగోదావరి ఎవరిది, పశ్చిమ గోదావరి ఎవరిది అంటూ ఇంకొక ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇంకొక ఆయన ఏకంగా ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి సుప్రీంకోర్టు చేత చివాట్లు తినొచ్చాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉన్నారు. సరే, దీనికి సంబంధించి ఒక చిన్న ట్రూ స్టోరీ అనేది చెప్తే అప్పుడన్నా వీళ్ళకి ఏమైనా అర్థమవుతుందా అనేటువంటిది ఇక్కడ ప్రయత్నం చేస్తాను. అమెరికాకు చెందినటువంటి ఆండ్రూ జాస్కో ఒక విదేశీ క్రైస్తవ మిషనరీ. ఆయన బైబిల్ స్టడీస్లో బాగా చదివి భారత్కు వచ్చి ఇక్కడ దెయ్యాలను దేవుళ్ళుగా పూజిస్తున్న వారిని క్రీస్తు మార్గం వైపు నడిపించాలి అని 10 సంవత్సరాలు భారత్లో తిరిగి ఇతరుల మతం మార్చడం సంగతి పక్కన పెట్టి ఆయనే క్రైస్తవ్యం నుండి బయటికి వచ్చి కొన్నాళ్ళు నాస్తికుడిగా ఉండి చివరికి హిందువుగా మారిపోయాడు. ఆయన మాటల్లో, నేను ఒక క్రైస్తవ మిషనరీగా ఆధ్యాత్మిక యుద్ధం స్పిరిచువల్ వార్ఫేర్ చేయడానికి హిందూ మరియు స్థానిక దేవుళ్లను వ్యతిరేకించడానికి భారతదేశానికి వెళ్ళాను. కానీ చివరికి ఆ దేవుళ్లే నన్ను మార్చారు. క్రైస్తవ దేవుడితో నాకు ఎప్పుడూ స్పష్టమైన ఆధ్యాత్మిక అనుభూతి కలగలేదు. కానీ ఈ దేవతలతో నా అనుభవాలు నా మనసును అబ్బురపరిచేంత నిజంగా అనిపించాయి. బైబిల్లో పౌలు యేసు యొక్క తొలి అనుచరులను తీవ్రంగా వ్యతిరేకించేవాడు. చివరికి డమాస్కస్ మార్గంలో ఒక అద్భుతమైన దర్శనంలో యేసు స్వయంగా అతనికి కనిపించే వరకు, సౌలు సౌలు, నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఇది అపోస్తలుల కార్యములలో 9.4 వాక్యం. నాకు కూడా అలాంటి డమాస్కస్ మార్గ అనుభవమే ఎదురైంది, కానీ అది భిన్నమైన దశలో జరిగింది. క్రీస్తు వైపు మారిన తరువాత పౌలు క్రైస్తవ మతానికి ప్రధాన మిషనరీగా మరియు సిద్ధాంతకర్తగా మారి ప్రపంచమంతా తిరుగుతూ ఇతర దేశాల వారిని మతమార్పిడి చేశాడు. కొత్త నిబంధనలోని అనేక గ్రంథాలను అతనే రాశాడు. పౌలు వంటి తొలి క్రైస్తవ రచయితల మిషనరీ ఉత్సాహంతో ప్రేరణ పొంది 2006వ సంవత్సరంలో వీటన్ కాలేజ్లో నా అండర్ గ్రాడ్యుయేట్ బైబిల్ స్టడీస్ సమయంలో హిందువులను క్రైస్తవ మతంలోకి మార్చడానికి నేను నా మొదటి మిషనరీ యాత్రను చేపట్టాను. మిషనరీలుగా విదేశీ దేవుళ్లను పూజిస్తూ దెయ్యాలకు బానిసలైన ఇతర దేశాల ప్రజల ఆత్మలని రక్షించడమే మా పిలుపు అని మేము నమ్మాం. చీకటి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఆధ్యాత్మిక యుద్ధం చేయడంలో మేము ముందు వరుసలో ఉన్నామని భావించాం. క్రైస్తవులు దెయ్యం మరియు ఇతర మతాలను నియంత్రించే అతడి అనుచరులతో ఆధ్యాత్మిక యుద్ధంలో నిమగ్నమై ఉన్నారని నేను బైబిల్ ద్వారా తెలుసుకున్నాను. ఇతర మతాల దేవుళ్ళు అబద్ధమని, వారు నిజానికి దెయ్యాలని నేను భావించాను. ద్వితీయోపదేశకాండం 32:16-17, కొరింథీయులకు 10:20-21. దేవుడు తన రాజ్యాన్ని స్థాపించడానికి మరియు తనను తాను సర్వోన్నత నాయకుడిగా నిలబెట్టుకోవడానికి విదేశీ దేవుడితో యుద్ధం చేస్తాడని నమ్మాను. ఇది నిర్గమకాండం 12:12, కీర్తనలు 82:1, కొలస్సీయులకు 2:15. ఇవి వాళ్ళ పుస్తకాల్లో ఉన్నటువంటి స్క్రిప్చర్స్. అయితే నేను భారతదేశానికి వచ్చినప్పుడు ఇక్కడి ప్రజల ఆత్మీయతకు మరియు గొప్ప సంస్కృతికి వెంటనే ముగ్ధుడినయ్యాను. తెలియక దెయ్యాలను పూజిస్తున్నారు అనుకున్న ఈ అందమైన వ్యక్తుల కోసం నా మనసు విలవెల్లాడింది. వారిని దెయ్యాల బానిసత్వం నుండి రక్షించడానికి చర్చిలను స్థాపించి స్థానిక సువార్థికులకు శిక్షణ ఇచ్చే జీవితకాల మిషనరీగా మారాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత 10 ఏళ్ల కాలంలో 5 సార్లు మిషనరీ యాత్రలు చేశాను. కానీ మిషనరీలుగా హిందువులు నిజానికి ఏమి నమ్ముతారో మాకు చాలా తక్కువ తెలుసు. ఆ మతాన్ని ఒక ప్రాథమిక విగ్రహారాధనగా మేము తక్కువ చేసి చూసాం తప్ప దాని వెనుక ఉన్న లోతైన తత్వశాస్త్రాన్ని మరియు ఆధ్యాత్మిక సాధనలని అర్థం చేసుకోలేదు. దేవతలు అంటే కల్పితాలని లేదా ప్రజల్ని మోసం చేసే దెయ్యాలని నేను ఎప్పుడు అనుకునేవాడిని. కానీ ఆ తర్వాత చాలామంది దేవతలు ఎవరో సృష్టించిన వారు కాదని, స్పృహ యొక్క ఉన్నత స్థితిలో ఆల్టర్డ్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ వారిని దర్శించుకున్నారని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. చివరికి నేను క్రైస్తవ మతం నుండి బయటకు వచ్చాను. ఎందుకంటే దేవుడి గురించి నాకు కలిగిన అనుభవాలు కేవలం నా సొంత అంతర్దృష్టి లేదా ప్రసంగాల వల్ల కలిగిన భావోద్వేగాలే తప్ప అవి స్పష్టమైన ఆధ్యాత్మిక అనుభవాలు కావని నాకు అర్థమైంది. అంతేకాకుండా నా ప్రార్థనలకి సమాధానాలు దొరకలేదు. మతపరమైన బోధనలు నాలో భయాన్ని, తక్కువ ఆత్మగౌరవాన్ని నింపాయి. ఆ మతం యొక్క ప్రధాన వాదనలు కూడా నిజం కాదని తేలిపోయింది. నేను క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టిన తర్వాత కొన్నేళ్ల పాటు కఠినమైన నాస్తికుడిగా ఉన్నాను. ఆ తర్వాత మానసిక ఆరోగ్యం కోసం సైకెడెలిక్స్ ప్రయత్నించినప్పుడు హిందూ మరియు ఇతర సాంప్రదాయాల్లో చెప్పబడిన దేవతలతో నాకు అనుభవాలు ఎదురై ఆశ్చర్యానికి గురిచేశాయి. క్రైస్తవుడిగా
అలాంటి అనుభవాలను చూసి భయపడాలని నాకు నేర్పించినప్పటికీ ఆ దేవతలు నన్ను నయం చేసే శక్తులుగా మరియు గొప్ప సందేశాలను ఇచ్చే మార్గదర్శకులుగా కనిపించారు. ఇది భారతీయ సాంప్రదాయాలను నేను మరింత సీరియస్గా తీసుకోవడానికి దారితీసింది. భారతీయ సాంప్రదాయాలు మరియు స్థానిక సమూహాలు అంగీకరించిన ఉన్నత స్పృహను కలిగించే ఆధ్యాత్మిక పద్ధతులను నా పాత మతం ఎందుకు దెయ్యంగా చిత్రీకరించింది? బహుశా దేవతలందించే శక్తివంతమైన అంతర్దృష్టులు ప్రజలను పాత మతాల నియంత్రణ నుండి బయటికి తీసుకువస్తాయనే భయం కావచ్చు. వివిధ సాంప్రదాయాలు దేవతలని రకరకాలుగా అర్థం చేసుకుంటాయి. కొన్ని సాంప్రదాయాల్లో వారు స్పృహ యొక్క సూక్ష్మ స్థాయిలో ధ్వని ప్రకంపనలుగా, అంటే సంస్కృతంలో మంత్రేశ్వరులు భావించబడతారు. మన స్వంత అవగాహనలో ఉండే విశ్వస్పృహ యొక్క విభిన్న అంశాలకు ప్రతిరూపాలుగా కనిపిస్తారు. తరచుగా వారు ఒకే విశ్వస్పృహ, అంటే దేవుడి నుండి వెలువడిన రూపాలుగా పరిగణింపబడతారు. నాస్తికులు వీరిని మానవ మేధస్సు సృష్టించిన చిహ్నాలుగా చూడొచ్చు. కానీ అనుభవపూర్వకంగా చూస్తే దేవతలతో కలిగే అనుభవాలు సానుకూలంగా మరియు స్వస్థత చేకూర్చేవిగా ఉంటాయి. బహుశా ఆధునిక క్రైస్తవ సాంప్రదాయాలు ఇతర దేవతలను మరియు సాంప్రదాయాలను గౌరవప్రదంగా స్వీకరించడానికి ప్రయత్నించాలి. ప్రపంచ ఆధ్యాత్మికతలను అణిచివేయాలని లేదా మిషనరీల ద్వారా జయించాలని చెప్పే బైబిల్ వాక్యాలను విడనాడాలి. దేవుని వాక్యం మరియు క్రీస్తు శరీరం అనేవి కేవలం గ్రీకు, రోమన్, యూదు మతానికి మాత్రమే పరిమితం అని భావిస్తే ఆ క్రైస్తవ దేవుడు ఖచ్చితంగా ఒక విగ్రహం, ఐడల్ మాత్రమే అవుతాడు. ఆండ్రూ జాస్కో ఇది తన ఫేస్బుక్లో తన అభిప్రాయాన్ని తనే చెప్పాడు. దానికి సంబంధించి మీకు డేట్ కూడా కావాలి అనుకుంటే యూ కెన్ గో అండ్ చెక్. ఏప్రిల్ 21వ తేదీ 12:38 ఆల్మోస్ట్ తెల్లవారుజామున కూడా కాదు, రాత్రి 12:38 అంటే 0 అవర్లో కరెక్ట్గా 35 నిమిషాలకి పెట్టినటువంటి పోస్ట్ ఇది ఒక కరుడుగట్టిన మిషనరీ భారతదేశానికి వచ్చి ఇక్కడ మనం పూజించేటువంటి గణపతి, రాముడు, శివుడు, వెంకటేశ్వర స్వామి, మన దేవతలందరూ, దేవీ దేవతలందరినీ కూడా వీళ్ళు దెయ్యాలు, విగ్రహారాధన చేయకూడదు, ఎలాగైనా వీళ్ళని మతం మార్చేయాల్సిందే భారతదేశంలో అనేటువంటి ఒక కరుడుగట్టిన కంకణం కట్టుకుని వచ్చాడు. కానీ చివరికి ఏమైంది అంటే భారతదేశ సనాతన ధర్మం యొక్క గొప్పతనం, ఈ సంస్కృతి, ఈ మట్టిలో ఉన్నటువంటి ఆ డివినిటీ, ఆ దైవత్వం, ఇవన్నీ అతన్ని ముందు నాస్తికత్వం వైపు నడిపించి ఆ తర్వాత పూర్తిగా సనాతన ధర్మం వైపు నడిపించాయి. ఇది నేనేమి కాపీ కొట్టింది లేదంటే క్రియేట్ చేసింది లేదు ఎవరిని కించపరచడానికి చేసేటువంటిది కానే కాదు. స్వయంగా అతడే తన ఒపీనియన్ చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, మీ ఊళ్ళకు వచ్చి మీ దగ్గరకు వచ్చి మీరు దెయ్యాలను పూజిస్తున్నారు, ఇది చేస్తున్నారు, ఈ దెయ్యాలు ఇవే అనేటువంటి వాళ్ళని మరి ఏం మాట్లాడాలి వాళ్ళకి? రాజ్యాంగం మత స్వేచ్ఛ ఇచ్చింది. మీకు ఏ మతం కావాలంటే ఆ మతాన్ని నువ్వు వెళ్ళి హ్యాపీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కానీ ఈ దేశపు మూలం ఏంటి? ఆ మూలం సనాతన ధర్మం, ఆ సంస్కృతి, సాంప్రదాయాలు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ప్రక్షిప్తాలు కాదు. వీళ్ళు తీసుకొచ్చేటువంటి దిక్కుమాలిన స్క్రిప్చర్స్ కాదు, ఏదో తీసుకొచ్చి అడ్డదిడ్డంగా వాగేటువంటిది కాదు. నాస్తికుడివా? ఎస్, నువ్వు నాస్తికుడు అయితే గౌరవిస్తాం. ఈ నెలలోనే ఉన్నావు. నేను దేవుడిని నమ్మను, కానీ ఒక శక్తిని నమ్ముతాను, ఒక పవర్ ఉందని నమ్ముతాను. అది నీకు నాస్తికత్వం అనుకో, ఇంకోటి అనుకో, ఏదైనా పర్వాలేదు. కానీ ఒక పవర్ ఉంది అని నమ్ముతావు కదా, చాలు. నేనెవరు దాన్ని బలవంతంగా లేదు నువ్వు ఇదే నమ్మాలని ఎవరు చెప్పరు. ఇది ఒక ధర్మ మార్గం. మన జీవితం పుట్టుక నుంచి చావు దాకా ఎలా ఉండాలి అనేటువంటి చెప్పేదే సనాతన ధర్మం. అదే ఇప్పుడు హిందూ మతం అంటున్నారు, ఎందుకంటే మతాలు, కాస్ట్లు ఇవి తీసుకొచ్చారు కాబట్టి. కానీ ఈ సనాతన ధర్మం, ఈ హైందవ ధర్మం అనేటువంటిది ఇప్పుడు మరి ఆ అమెరికన్ని మన వాళ్ళు ఏమంటారు? మన ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాస్టర్లు, మిగతా స్టేట్లో నాకు తెలియదు, కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పాస్టర్లు ఏమంటారు? పాపి అయిపోయాడు, క్రీస్తుని వదిలి పాపి అయిపోయాడు అంటారు. అతనేమో నేను ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ధర్మాన్ని నేర్చుకుంటున్నాను, నాకు ధర్మం అంటే ఏంటో తెలిసింది, ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలిసిందని తను చెప్తున్నాడు. సో క్వైట్ కాంట్రాడిక్టరీ. పత్యాపరాలు పోతాయి, బయటికి వెళ్ళి మార్పిళ్ళు చేయాలి కదా, వాళ్ళు ఒప్పుకోరు. నువ్వెవడరా బాబు, అమెరికా నుంచి వచ్చి ఇక్కడ మా పొట్టకొట్టడానికి వచ్చావు, మాకున్నది బీగేయడానికి వచ్చావు అంటారు. అంతే కదా. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి, మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.